అది మమ్మల్ని గుర్తించినందుకు సంతోషమే, కానీ మమ్మల్ని కాదు, మేము ఎవరి కోసం పోరాటం చేస్తున్నామో, ఎవరి కోసం ఆరాటపడుతున్నామో వాళ్ళ సమస్యలు కూడా తీర్చాలి. అప్పుడే మనకు సన్మానం జరిగినట్లు లెక్క. ఎందుకంటే మాకు సన్మానము ప్రజలకు అవమానం అయితే సరికాదు, ప్రజలకు కూడా సన్మానం జరగాలి. కోట్లాది మంది ఏ లక్ష్య సాధన కోసం అయితే మనం పోరాటాలు చేసినామో ఆ లక్ష్యం నెరవేరాలి, ఆ లక్ష్యం మనం అందుకోవాలి. అందుకున్నదా లేదా అనేది ముఖ్యం. అప్పుడు అసలైన సన్మానం అవుతుంది. ఆ రోజు చేసింది ఏంది? కష్టజీవుల కోసం. మొత్తం చంద్రబాబు నాయుడు వచ్చేసి వరల్డ్ బ్యాంక్ ఏజెంట్గా మారి, పెద్ద జీతగాడుగా మారి, ప్రపంచ బ్యాంకు డీఇండస్ట్రియలైజేషన్ చేసిండు. ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగటూస్, రిపబ్లిక్, డిబిఆర్ మిల్, నేతస్ మిల్, లయన్ జాంబుల్, నిజాం షుగర్, సిర్పూర్ కాన్సర్, రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ అన్ని మూసేసిండు. ఈ ప్రభుత్వం మళ్ళీ రీఇండస్ట్రియలైజేషన్ చేయాలి, మళ్ళీ తెరవాలి. తెరిస్తే మళ్ళీ వాళ్ళందరికీ ఉపాధి దొరికితే అప్పుడు నిజమైన తెలంగాణ సాధించినట్టు. రీఇండస్ట్రియలైజేషన్, ఆయన డీఇండస్ట్రియలైజేషన్ చేసిండు, నువ్వు రీఇండస్ట్రియలైజేషన్ చేయాలి. ఒకటి, ఎందుకంటే ఈ పరిశ్రమల భూములు అంటే అట్నే ఉన్నాయి. నువ్వు మళ్ళీ పరిశ్రమలు తిరిగి ప్రారంభించాలంటే మీకు భూమి కొనాల్సిన అవసరమే లేదు. నువ్వు వేరే ఫార్మాసిటీ పెడతావు, ఇంకోటి పెడతావు. అప్పుడంటే భూమి రైతులు లాక్కోవాలి, రైతులు లబోదేవో మొత్తుకుంటారు. అది కూడా తెలంగాణకు వ్యతిరేకమే, తెలంగాణ ఆకాంక్షకు వ్యతిరేకం. అది భూములు లాక్కోవడం అనేది. తర్వాత ఫార్మా పొల్యూషన్ తీసుకురావడం కూడా వ్యతిరేకమే. సో రేపు ఈ అవార్డు తీసుకుని అవార్డు స్వీకరిస్తాము. మళ్ళీ ప్రజల ఆర్తనాదాల వెంటనే ఉంటాం. వాళ్ళ ఆర్తనాదాలు చేస్తుంటే వాళ్ళ దగ్గరికి పోతాం, వాళ్ళ తరఫున నిల్చుంటాం, వాళ్ళకు వకాలతా తీసుకుంటాం, వాళ్ళ తరఫున కలిసి సంఘీభావంగా పోరాటం చేస్తాం. ఓకే, సంఘీభావ పోరాటం ఆ విషయంలో తేడా ఏం లేదు, రాజీ లేదు. పాషం యాదగిరి గారు అవార్డు తీసుకున్నారు కాబట్టి, గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఇక మాట్లాడరేమో అని అనుకునే వాళ్ళకి మీరు అంతే సైలెన్స్. మేము సైలెంట్ కాము. సైలెన్స్ ఇస్ కన్నైవెన్స్, మౌనం కుమ్మక్కు. కన్నైవెన్స్ ఇస్ బిట్రేయల్, ద్రోహం. అది బిట్రేయల్ ఇస్ సిన్, అది పాపము. సిన్ ఇస్ పనిషబుల్ అఫెన్స్, శిక్షార్హమైన నేరం. అందుకని మౌనం ఉంటే శిక్షార్హమైన నేరమే. మనం తీసుకోవడం అది వేరే గుర్తించింది. ఎందుకంటే జనానికి చెప్పడానికి మేము 69 ఉద్యమంలో ఉన్నాము. మళ్ళీ 94, 95 మావోయిస్ట్ పార్టీ మొదలుపెట్టింది, ఆంధ్ర నుంచి వచ్చి మొదలుపెట్టిండ్రు. డీఇండస్ట్రియలైజేషన్ చంద్రబాబు నాయుడు 96లో డీఇండస్ట్రియలైజేషన్ చేస్తే ఆయన మళ్ళీ ఐఎంఎఫ్ఎల్ మీద బ్యాన్ తొలగించేసి, కళ్ళు దుకాణాలు మూసేసి, ప్రభుత్వ సారాయి మూసేసి, షావాలస్, యునైటెడ్ బ్రూవరీస్, మెక్డవెల్ కంపెనీలకు బ్రోకర్గా బానిసగా మారిండు. మళ్ళీ వాటిని ఐఎంఎఫ్ఎల్ తిరిగి తెరిచిండు. అప్పుడు మనం ఆందోళన చేసినాం. పరిశ్రమలు మూసేసినప్పుడు ఆందోళన చేసినాం. రూరల్ ఎకానమీ మొత్తం చిన్నాభిన్నం చేసిండు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పరిస్థితి 42% మంది గ్రామీణులు పట్టణాలకు వలసపోయారు. తెలంగాణలో 42%. దేశంలో 28 కోట్ల మంది మైగ్రెంట్ లేబర్ ఉన్నారు. అది ఎందుకు అయిందంటే ఒక పద్ధతి ప్రకారం తాటి చెట్లు, ఇటు చెట్లు కొట్టేసిన గ్రామాల్లో. చెరువుల చుట్టూ తుమ్మ చెట్లు ఉండేవి, గొర్రెలు, కురుమోలు, గొల్లలు మేపుకునేటోళ్ళు. తుమ్మ చెట్లు కొట్టేసి మనం పోయి చూద్దాం, ఎక్కడైనా చెరువుల చుట్టూ తుమ్మ చెట్లు ఉన్నాయా? నిజాం రోజులు ఉన్నాయి. ఈత చెట్లు, తాటి చెట్లు ఉన్నాయా? లేవు. ఎందుకంటే గౌండ్లోలు కానీ, కురుమోలు కానీ, గొల్లోలు కానీ, మున్నూరోలు కానీ, రైతులు కానీ, చేనేత కార్మికులు కానీ చిప్ప పట్టుకొని ఉండాలి. ఫ్యూడలిజంలో ఏముంటుందంటే ఫ్యూడల్ దొర ఉంటాడు, వాడొక్కడి పొలమే పచ్చగా ఉండాలి, వాడొక్కడే తెల్లగా ఉండాలి, అందరు చిప్ప పట్టుకొనే ఉండాలి. అంత దుర్మార్గంగా నాశనం చేసిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అప్పుడే గోరెటి కంకన్న పాట రాసింది. పల్లె కన్నీరు పెట్టిందో కనిపించని కుట్రలని, కానీ ఇది కనిపిస్తున్న కుట్రనే. అందుకని మళ్ళీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జింపజేయాలి, ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి, పునర్నిర్మాణం చేయాలి. అప్పుడే పట్టణాల్లో కూడా రీఇండస్ట్రియలైజేషన్ చేయాలి. అప్పుడే తెలంగాణ ఆకాంక్ష నెరవేరినట్టు. అప్పటిదాకా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఫార్మాసిటీ పెడితే పోరాటం చేస్తూనే ఉంటాము, పొల్యూషన్ కృషి చేస్తుంటే దాన్ని పోరాటం చేస్తూనే ఉంటాము, ప్రజల వెంటనే ఉంటాం. ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళ ఆహాకారాలు వినిపిస్తాం, ప్రభుత్వానికి ప్రజలకు పెద్దగా వినిపిస్తాము. పౌర సమాజం మేల్కొనే ఉంటుందని చెప్తాం.